హే గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది కంటెంట్ చేసి. అండ్ మోస్ట్ ఆఫ్ ద నన్ను ఫాలో అయ్యే నా సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్పాలి, ఐ లవ్ యూ గైస్. బికాజ్ ఎందుకంటే నేను కంటెంట్ చేయడం ఎన్ని రోజుల నుంచి ఆపేసినా సరే ప్రతి ఒక్కరు చాలామంది బ్రో మీరు యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని చాలామంది అసలు వీడియోస్ ఎందుకు ఆపేశారన్నా అని చెప్పేసి బోల్డ్ మంది అడుగుతున్నారు అనమాట. వాళ్ళ కోసమే ఈ వీడియో డెడికేటెడ్గా చేస్తున్నాను. అసలు నేను ఛానల్ ఆపేయడానికి ఫస్ట్ ఉన్న రీజన్ ఏంటి అంటే, ఫస్ట్లీ నేను నా స్టేబుల్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. అంటే లైక్ ఎలా అంటే, మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, మీరైనా సరే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ఒక స్టేబుల్గా మీకు ఒక ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట. అలా లేకుండా కనుక మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా స్ట్రగుల్ అవ్వాలి. ఎందుకంటే మనకి యూట్యూబ్లో వచ్చే డబ్బులు అనేవి ఎందుకు సరిపోవు. కాబట్టి నేను ఫస్ట్ నా ఛానల్ని అయితే కొన్ని రోజులు ఆపడం జరిగింది. బికాస్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ఇది అనమాట. నాకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండాలని నాకు ఎప్పటి నుంచి ఒక ఆశ ఉండేది. నేను ఒక బిజినెస్ మ్యాన్, లైక్ ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని నాకు ఎప్పటి నుంచో ఉండేది. అలాగే నేను నా కోసం అని చెప్పేసి కొన్ని బిజినెస్లు అయితే స్టార్ట్ చేసిన. ఒక 2-3 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అయితే నాకు ఉన్నాయి. ఒక క్లాతింగ్ స్టోర్ ఉంది, నాది నా ఫ్రెండ్ది కలిపి ఒక క్లాతింగ్ స్టోర్ ఉంది. అలాగే నాకంటూ ఒక ఓన్ కామర్స్ వెబ్సైట్ ఉంది. అలాగే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉంటాను, బిజినెస్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను. ఈ 3 బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. ఇవి ఎస్టాబ్లిష్ చేయడానికి పట్టిన టైమే నా ఇది గ్యాప్ అనమాట యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడైతే కంబ్యాక్ ఇస్తున్నాను. మీరు ఇక్కడ నుంచి టెక్ప్యాడ్ 2.0 అయితే చూస్తారనమాట. టెక్ప్యాడ్ 2.0 ఏంటి అంటే, ఇంతకుముందు మన దాంట్లో కంటెంట్ అంతా కూడా కొంచెం ఓల్డర్ వెర్షన్లో ఉండేదన్నమాట. నేను కూడా చాలా పాత కంటెంట్ అది చెప్పేవాడిని. అండ్ ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్లో చాలా మార్పులు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అలాగే చాలామంది క్రియేటర్స్ వచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ క్రింజ్ చెప్తున్నారు అనమాట. కంటెంట్ ఎవరు చెప్పట్లేదు, క్రింజ్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ డబ్బులు సంపాదించుకోవడం గురించి, లైక్ ఎలా అంటే వాళ్ళ డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే ఆలోచన తప్పితే కానీ నిజంగా క్రియేటర్ కంటెంట్ ఉపయోగపడేలా ఉందంటే నన్ను అడిగితే లేదని చెప్తాను అనమాట. అందుకనే నేనేంటి అంటే, కొంచెం నిజంగా నన్ను ఫాలో అయ్యే క్రియేటర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి డిఫరెంట్ టెక్నికల్ టర్మ్స్ని, అంటే ఇప్పుడు మీరు ఒక రీల్ని అప్లోడ్ చేస్తారనుకో, అది టెక్నికల్గా ఎలా వైరల్ అవుతుంది అనే దాని గురించి కానీ, లేకపోతే ఒక యూట్యూబ్ వీడియో ఎలా వైరల్ అవుతుంది టెక్నికల్ టర్మ్ని, అలాగే అల్గారిథమ్స్ని, మంచి స్ట్రాటజీస్ని అయితే మన వీడియోలో నెక్స్ట్ నేను చెప్పబోతున్నాను. అలాగే వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ ఉంటాయి, అలాగే థంబ్నెయిల్ ట్యూటోరియల్స్ ఉంటాయి. ఇలా అన్నీ కూడా మన ఛానల్లో అయితే ఖచ్చితంగా చేస్తానన్నమాట. ఇందువల్ల నేను బ్రేక్ తీసుకుని ఇన్ని రోజులు కంటెంట్ చేయడం అయితే ఆపడం జరిగింది. ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే మీకు కనిపిస్తూనే ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై, సీ యూ.